बड़ा भाई पटेल को टिका पंపించు శివనన్న జిందాబాద్ 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 శివనన్న జిందాబాద్ వేసుకోండి కాదు ఏమైతే పర్వతం ఏమైనా రమేష్ ఏమైపోతున్నారా మూడు అందుకే రాజకమ్మని చెప్పి అన్ని కట్టి ఇచ్చాము. అది మళ్ళీ వాళ్ళకి క్యాజువల్ లేబర్స్ దాని తర్వాత క్యాజువల్ లేబర్స్ వచ్చారు, టెంపరీ లేబర్స్, వాళ్ళకి కూడా పర్మనెంట్ వాళ్ళతో సమానంగా ఆయిల్ సోప్ ఇవ్వాలి, అవి ఇవ్వాలి, జనరల్ హాలిడేస్ ఇవ్వాలని 15 days అవి ఇప్పించాము. తర్వాత మొన్న పిఆర్సీ అప్పుడు కూడా 2015 పిఆర్సీ ఇప్పుడు అది పిఆర్సీ ఇవ్వలే కేసీఆర్, అన్ని డిపార్ట్మెంట్ ఇచ్చి మా డిపార్ట్మెంట్కి ఇవ్వకుంటే దానికోసం ఇండస్ట్రీ స్ట్రైక్ చేసేసి నాకు మీద పీడీ యాక్ట్లు పెట్టారు. ఇండస్ట్రీ స్ట్రైక్లో పాల్గొన్నందుకు నేను ఆఫీస్లో పని చేయకుండా మొత్తం బందీ చేపిస్తే నా మీద పీడీ యాక్ట్ పెట్టి చంచల్గూడ జైలుకి పంపించారు. సో ఆనంద్ రెడ్డి గారు మీకు ఎలా అనిపిస్తోంది? ఇండియాలో అంటే 83లో మీరు జాయిన్ అయ్యారు, అలాంటిది 83 టెంపరీగా కానీ మీరు పోరాటం చేసి మీరు పర్మనెంట్ చేసుకుని మీతో పాటు మీ సహచరులు కూడా పర్మనెంట్ పొజిషన్ చూపించారు. 10 ఏళ్ళ నుంచి మీరు చూస్తున్నారు పాస్ట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ మీ జలమండలి దాంట్లో యూనియన్స్ అంటే టేక్ ఓవర్ చేసింది. ఇప్పుడు మళ్ళీ మీ హ్యాండ్ ఓవర్ దానికైతే వచ్చేసింది. సో మీకు ఎలాంటి గుర్తింపు? మీకు ఆల్రెడీ చెప్పారు పీడీ యాక్ట్లు అండి, రకరకాల కేసులు మీ మీద వేయించుకుని మీరైతే చేసుకున్నారు అక్కడ. సో మీకు ఎలాంటి గుర్తింపు కానీ, లేకపోతే మీ సహచరులకి, లేకపోతే కార్మికులు, లేకపోతే జలమండలికి, హైదరాబాద్ జలమండలికి, మన ప్రజలకు తాగునీరు ఇచ్చే జలమండలికి గవర్నమెంట్ నుంచి ఎలాంటి నిధులు, ప్రోత్సాహకాలు, అభివృద్ధి పథకాలు కావాలనుకుంటున్నా చెప్పగలుగుతారు మీరు? కనీసము డ్రైనేజ్ లో పనిచేసే స్టాఫ్ కి విత్ అన్లిమిటెడ్ గా అది ఇవ్వాలి. ఏంది ఇవ్వాలి? హెల్త్ కార్డ్ ఇవ్వాలి, అన్లిమిటెడ్ గా హెల్త్ కార్డ్ ఇవ్వాలి. అది 10 లక్షలు బయట ఇస్తున్నారు. అలా సివిల్ స్టాఫ్కి ఇస్తే బాగుంటుంది. మీరు ఎప్పుడు మురికిలో లేసి పనిచేస్తుంటారు, వాళ్ళకి లెక్కలేని రోగాలు వస్తుంటాయి. దానివల్ల డ్రైనేజ్లో పనిచేసే వాళ్ళు, వాటర్ హౌస్ ఒక విభాగం, సివిల్ విభాగం, దానిలో పనిచేసే కార్మికులు ఎవ్వరు రిటైర్మెంట్ కాదు, ఆన్ డ్యూటీలో చనిపోతారు చాలా మందికి. అటువంటి వారికి 3 లక్షలు ఇస్తున్నారు. అవి ఏం సరిపోదు. ఒకసారి అడ్మిట్ అయితే అయిపోతుంది డబ్బులు. ఫ్యామిలీలో మొత్తం 3 లక్షలు, దానిలో ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇస్తలే వాళ్ళు. ఇటువంటి కాకుండా మా గవర్నమెంట్ ఈ హెల్త్ కార్డు కన్నా అదే బాగుంది. గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్ ఇస్తే బాగుంటుంది, అన్లిమిటెడ్. ఎందుకంటే మీరు చూడండి, మా రికార్డులో ఒకసారి తెప్పించుకోండి. అటువంటి చనిపోతున్నారు వాళ్ళకి కనీసం స్నానం చేసుకొని బాత్రూమ్ లేవు. ఇప్పటికి కూడా కొన్ని సెక్షన్లలో శ్రామిక అవార్డు రావడానికి నేను పిఆర్సీ అప్పుడు జైలు పోయాను. మళ్ళీ అది కాకుండా మొన్న హెల్త్ కార్డు లేనందు వల్ల ఒక లాస్ట్ ఇయర్ November 28కి రినివల్ అయిపోయింది హెల్త్ కార్డు. ఒక మంత్ లేట్ చేశారు, December 25కి వచ్చారు. ఆ December 25 గ్రేస్ మేల్లో 20 మంది చచ్చిపోయారు. దానికోసం పెద్ద ఎత్తున పోరాడాను. దానికోసం నేను పోరాడి అన్ని టీవీలో, పేపర్లో అన్ని ప్రకటించాను. నేను ఇంతమంది చచ్చిపోతాను, హెల్త్ కార్డు తొందర ఇవ్వని చెప్పేసి. దానివల్ల రావాలని నన్ను అడిగారు, నీకు ఎందుకు ఇవ్వాలని చెప్పేసి. ఇవన్నీ నేను హిస్టరీ చెప్పాను. నీకు పోరాటం చేశాను, దీనివల్ల ఇంతమంది చనిపోయారు, వీళ్ళకి ఎక్స్క్యూజ్ ఇవ్వాలి. అందరికీ హెల్త్ కార్డు ఉందని తెలుసు, అది రినివల్ చేయాలని అనుకోరు. అంతకుముందు అలవాటు అయిపోయింది. డబ్బులు పెట్టుకుని హెల్త్ కార్డు వచ్చాక ఏమైంది, ఇంట్లో ఎవరు డబ్బులు పెట్టుకుంటే హెల్త్ కార్డు ఉంది కదా అనుకుంటున్నారు. అది సంవత్సరం రినివల్ ఉంటుంది. ఆ రినివల్ అనేది ఇన్ టైంలో చేస్తే బాగుంటుంది. అది డ్రైవ్ అయిపోయాక గ్రేస్ పీరియడ్ లెక్క 1 month 2 months తర్వాత చేస్తాం. మీరు ఏమంటున్నా అంటే హెల్త్ కార్డు ఒకటి ఉంచుకుంటే సరిపోతారు, టైంలో చెప్పిన డిపార్ట్మెంట్. అది కాకుండా అన్లిమిటెడ్ చేయాలి. ఒకసారి అడ్మిట్ అయినాకో 10 లక్షలు ఇచ్చాలి, 10 లక్షలు ఇవ్వాలి. దాంట్లో నీకు 3 లక్షలు వస్తాయి, దాని తర్వాత మీరు కట్టుకుంటున్నారు. బిల్లు కట్టకుంటే కనీసం వాళ్ళకి బయటకు రానిస్తలేదు. కలవాలనుకుంటున్నాం సార్ సీఎం గారిని కలిసి చెప్దాం అనుకుంటున్నాం మేము. ఇప్పుడు ఆనంద్ రెడ్డి గారు మీ ఐఎన్టీయూసీ యూనియన్ లో జాయిన్ అయ్యి ఎన్ని ఏళ్ళు అవుతుంది మీరు? ఐఎన్టీసీ ఇప్పుడు ఐఎన్టీసీ ఇంకా సెపరేట్ ఉంది. దానికి మా మధు యాస్కి ఇప్పుడు గౌరవ అధ్యక్షులు, దానిలో పనిచేస్తున్నాను. నుంచి ఉన్నారు మీరు ఈ సంఘంలో? ఈ సంఘంలో ఇప్పుడు రీసెంట్ గా వచ్చాను సార్. అంతకుముందు వేరే ఉంటాయి, రాంబాబా దగ్గర ఉంటే, దాని తర్వాత పిఆర్సీ అన్నప్పుడు ఇతను గొడవ చేసుకొని మీరు కేటీఆర్ ఇస్తాను అడిగినందుకు మీరు మాట్లాడి మాది కేటీఆర్ దగ్గర తీసుకపోండి, ఇన్ టైం ఇప్పిస్తాను. కేటీఆర్ నాకు పిలిచి దగ్గర చెప్పాడు నాకు, మీరు వచ్చి మా పార్టీలో జరగండి, ఇన్ టైం పిఆర్సీ ఇస్తాము. బయట వెళ్ళంగా ఇవ్వలేనందుకు నేను పార్టీకి కొట్లాడి బయటకు వచ్చాను. వర్కింగ్ పార్టీ ఉంటే కొట్లాడి బయటకు వచ్చేసాను. వచ్చేసి
దీనిలో జాయిన్ అయిపోయాను. ఓకే. ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడైతే ఇప్పుడు ఆ సంఘంలో ఉన్నప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఆ పార్టీ అధికారంలో ఉంది. ఆ అధికారంలో పార్టీతో కొట్లాడ పెట్టుకుని బయటికి రావడం అనేది చాలా గ్రేట్ విషయం. అసలుకి చాలా మంది అసలు పెట్టుకోరు. ఎందుకంటే అధికారంలో పార్టీ తోటి యూనియన్ లో ఉంటే వాళ్ళకి ఎలాంటి సౌలభ్యాలు వస్తాయి. అలాంటి మీకు ఎందుకు అనిపించింది మన కార్మికుల కోసం ఎందుకు పోరాడాలి, ఎందుకు కార్మికులు ముఖ్యము, మనకి ఇది అధికారం ముఖ్యం కాదు కార్మికులు ముఖ్యం అని చెప్పి మీకు ఎందుకు అనిపించింది? మా ఫాదర్ కించి వస్తుంది సార్ ఇది. మా ఫాదర్ కుండ విఠల్ రెడ్డి గారు, అతని కించి నాకు వస్తుంది. అతని వల్లనే సేవ మా బాగా చేశారు. పర్మిట్ చేయించింది అన్ని అన్ని ఉద్యోగాలు ఇప్పించింది. ఎక్కడ పోయినా ఆఫీస్లో చూడండి డాడీ ఫోటో ఉంటాయి, మా విఠల్ రెడ్డి గారి ఫోటో ఉంటాయి. ఇప్పటికీ 2005 లో చనిపోయారు. ఇప్పటికీ జనవరి 6 నాడు ప్రతి ఆఫీస్లో ఒక పండుగగా చేస్తారు. చనిపోయిన వర్ధంతి చేస్తారు, భోజనాలు చేస్తారు. అలా ఉంటుంది. అటువంటి వల్ల కార్మిక సేవ మా కుటుంబం కార్మిక దానికే వచ్చింది. కమ్యూనిస్ట్ పార్టీ నేను ఏటీసీలో పనిచేశాను. ఫస్ట్ ఏటీసీ స్థాపించి మా ఫాదరే ఫస్ట్ దీంట్లో ఏటీసీ. దాని తర్వాత SC/ST కార్పొరేషన్ వీళ్ళంతా ఎస్సీ సివిల్ పనిచేసామంతా ఎస్సీలు ఉంటారు. ఎస్సీ కూడా ఫస్ట్ SC/ST కార్పొరేషన్ చెప్పింది. దీంట్లో వాటర్ హౌస్ లో మా డాడీ ఒక ఎస్సీని పెట్టి రామస్వామి అని ఉన్నాడు, అతను పెట్టి దీన్ని ఓపెన్ చేయించాడు. ఇప్పుడు SC/ST 4-5 సంఘాలు అవార్డు తీసుకొని చాలా సంతోషిస్తున్నాను సార్. ఈ కాంగ్రెస్ లో నేను కాంగ్రెస్ గెలవాలని చెప్పేసి బస్సు యాత్ర చేశాను. ఎవరు ఎంబడి ఆకుడు బుడ్లు ఎంబడి ప్లస్ ఎవరు జస్టిస్ చంద్రకుమార్ ఎంబడి ప్రజల పార్టీ ఎంబడి 1 month నేను వాళ్ళ కోసం బైఏపీని దీన్ని తెలంగాణ ఓడిపిమని చెప్పేసి నేను రోజు బస్సు యాత్ర చేశాను వాళ్ళ ఎంబడి. నేను ఎలక్షన్ ముందు కాంగ్రెస్ ముందు. సో మీకు ఎలా అనిపిస్తుంది, మీకు గవర్నమెంట్ నుంచి కానీ లేకపోతే పార్టీ తరఫు నుంచి కానీ మీకు ఎలాంటి గుర్తింపులు కానీ అవకాశాలు, లేకపోతే మీ సహచరులు కానీ లేకపోతే మీ సంఘానికి కానీ ఎలాంటి గుర్తింపు అవకాశాలు కావాలని మీరు కోరుకుంటున్నారు? కొంచెం చెప్పగలుగుతారు మన మీడియాకి? అంటే అవకాశాలు ఇంకా ఇంకా ఇంకొన్ని గుర్తింపులు కానీ లేకపోతే నామినేటెడ్ పోస్టులు కానీ లేకపోతే పార్టీ పోస్టులు కానీ ఉంటాయి కదా మీ? అవును, ఇస్తే మా పార్టీలో ఇస్తే బాగుంటాయి పోస్టులు. నేను ఏదైనా సరే ఇంతవరకు చాలాసార్లు 2 సార్లు గెలిచిన బయటకు వచ్చేసాను చేసే తప్పు అని చెప్పేసి. నేను కనీసం మన టెంపరీ పిల్లలు ఉన్నారు కదా, టెంపరీ పిల్లలు వాళ్ళు చనిపోతే వాళ్ళకి వితిన్ 1 NP లేకుండా ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. కొన్ని 100 మందికి ఇప్పించాను నేను. ప్రతి నెల 2-3 ఇప్పిస్తుంటాను నేను ఉద్యోగాలు. నేను ప్రతి నెల ఏం బయట లేకుండా. అటువంటి కార్మికులు వాళ్ళు ఎప్పుడు 100 నెలలు ఉంటారు, ఎక్కడ సపోర్ట్ గెలుస్తారు. మళ్ళీ పక్షపాతం వచ్చి పారాలసిస్ వచ్చి మళ్ళీ బ్రెయిన్ ట్యూమర్ వచ్చి మెడికల్ గ్రౌండ్ మీద ఇన్వాల్వేషన్ కూడా ఉద్యోగాలు ఇప్పిస్తుంటాను నేను. సో మీ భవిష్యత్ కార్యక్రమం ఎలా ఉండబోతోంది? సంఘానికి కానీ లేదా జలమండలి కానీ మీరు ఎలా చేయబోతాం? ఇప్పుడు NPS అని ఒకటి ఉందండి, న్యూ పింఛన్ స్కీమ్. మెయిన్ ఇప్పుడు కావాల్సింది మాకు న్యూ పింఛన్ స్కీమ్. దానికోసం నేను పోరాడు తెలుసుకున్నాను. నిరాధిక కూడా రెడీగా ఉన్నాను. మొన్న కూడా ఈ మధ్యన చిన్నారెడ్డి గారికి ప్రజాభవన్ కూడా చెప్పాను. మా ఈయన ఎవరు దానకిషోర్ రేడీ చేశాడు మా జలమండలి ఉండగా 2021 లో ఒక ఆర్డర్ చేశాడు. అన్ని డిపార్ట్మెంట్లలో NPS వాళ్ళకి గ్రాడ్యుయేటీ వస్తుంది, కానీ ఇక్కడే ఉన్న వాళ్ళు ఇంతవరకు ఆ NPS ని పట్టించుకోవట్లేరు. ఎన్నిసార్లు లెటర్ రాయమని చెప్పాను అని ఇంతవరకు స్పందన లేదు. మెడికల్ బోర్డులో వస్తుంది, అదే జడ్జిఖానా, ఉస్మానియా, గాంధీలో చనిపోయిన వాళ్ళకి వస్తుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో వస్తుంది, AG ఆఫీస్ వస్తుంది, ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వస్తుంది, MROలో వస్తుంది, అన్ని డిపార్ట్మెంట్లో గ్రాడ్యుయేట్ వస్తుంది. మా వాటర్ వర్క్స్ తప్ప. అప్పుడు PRs అప్పుడు అట్లనే అయింది, మళ్ళీ ఇప్పుడు అట్లనే అయింది. దానికి వ్యతిరేకించి మళ్ళీ పోరాటం స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు త్వరలో. సో మనం చూస్తాం కదా, ఇప్పుడే మనం కార్మిక శాఖ కార్మిక గ్రహీత అవార్డు అందుకున్న ఆంధ్రెడ్డి గారితో మాట్లాడుతున్నాము. అలాంటిది జలమండలిలో మెయిన్ రోల్ మనకు నీళ్ళు ఇచ్చే వాళ్ళతోటి మనం అయితే చెప్పాము. ఇంకా ఆయన కొన్ని వివరాలు కూడా చెప్పాలనుకున్నారు, చెప్పండి. ఇప్పుడు వాళ్ళకి 2005 నుంచి సెప్టెంబర్ నుంచి తీసేశారు. ఏది పింఛన్ స్కీమ్ గ్రాడ్యుయేటీ NPS జమ చేశారు 2005 నుంచి. కనీసం 20 years సర్వీస్ చేస్తున్నారు. ఇప్పటికి 20 years తర్వాత ఇప్పుడు రిటైర్మెంట్ అయితే ఒట్టి చేతులతో పోతున్నారు వాళ్ళు. ఒట్టి చేతులతో రిటైర్మెంట్ రోజు రాష్ట్రంలో అందరికి చెక్కులు ఇస్తారు. ఈ 2005 తర్వాత ఎవరైతే అపాయింట్మెంట్ అయ్యారో వాళ్ళు ఒట్టి చేతులతో పోతున్నారు. కనీసం అన్ని డిపార్ట్మెంట్ ఇచ్చినట్టు గ్రాడ్యుయేట్ చేయాలని ఫస్ట్ ఈ గెలిచే సందర్భంగా వాళ్ళు చేస్తున్నారని చెప్పి కార్మికులకి నా వాగ్దానం చేస్తున్నా. కనీసం వాళ్ళు చనిపోతే వాళ్ళ పిల్లలకి ఫ్యామిలీకి కూడా ఎటువంటి అది లేదు. రిటైర్మెంట్ అయిపోయిందంటే ఆ వర్కర్కి ఒక గుర్తింపు లేదు. చనిపోతే ఫిజికల్ ఛార్జెస్ కానీ మనకి హెల్త్ సపోర్ట్ వస్తే హెల్త్ కార్డు కానీ రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఎటువంటి ఏం చూస్తలేదు అనమాట. కనీసం అటువంటి పొజిషన్ ఇవ్వాలని చెప్పి నా ఫస్ట్ డిమాండ్. ఇప్పుడు అది కావాలని సీఎంతో కొట్టడానికి రెడీగా ఉన్నాను. NPS వాళ్ళకి ఖచ్చితంగా నాది డిమాండ్. వాళ్ళు గ్రాడ్యుయేట్ ఇప్పించాలి, వాళ్ళు రిటైర్మెంట్ అయినా వాళ్ళు సేవలు చేసేందుకు అతను రిటైర్మెంట్ తర్వాత కూడా మెడికల్ ఫెసిలిటీస్ ఇవ్వాలి అని నా వానికే ఫ్యామిలీకి ఇవ్వాలండి నా డిమాండ్. ఫస్ట్ డిమాండ్ ఇదే. దీనికి అయ్యేదాకా నేను పోరాడుతూనే ఉంటాను.
ఓకే థ్యాంక్ యూ సార్. సో